హలో ఎవ్రీవన్. ఇవాళ మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంప్లాయీస్ ఎలా కమ్యూనికేట్ చేయాలో చూద్దాం. మేనేజర్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, కొలీగ్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ మేనేజర్ కానీ మీ లీడ్ కానీ ఎవరన్నా మీకు ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ మీరు ఫినిష్ చేశారు. మీరు అప్పుడు ఆ వర్క్ ఫినిష్ చేశాను సార్, ఇది రివ్యూ చేస్తారా అని అడగాలి. అది ఎలా అడుగుతారు? సార్, ఐ ఫినిష్డ్ మై వర్క్, కుడ్ యూ ప్లీజ్ రివ్యూ అండ్ సజెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్స్. అంటే మీరు ఇచ్చిన వర్క్ అయిపోయింది, రివ్యూ చేసి నాకు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి. సార్, ఐ ఫినిష్డ్ మై వర్క్, కుడ్ యూ ప్లీజ్ రివ్యూ అండ్ సజెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్స్ అని అడుగుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకొక వర్క్ అడగాలి. ఇంకా ఏమన్నా వర్క్ ఉంటే అలాట్ చేయండి, నా వర్క్ అయిపోయింది, నాకు వేరే వర్క్ ఇవ్వండి. అది ఎలా అడుగుతారు? సార్, కుడ్ యూ ప్లీజ్ అలాట్ మీ సమ్ వర్క్. ఏదైనా వర్క్ ఉంటే నాకు కొంచెం ఇస్తారా? సార్, కుడ్ యూ ప్లీజ్ అలాట్ మీ సమ్ వర్క్ అని అడగాలి. అప్పుడు ఆయన వర్క్ ఇస్తారు మీకు. ఇచ్చిన తర్వాత అది డెడ్ లైన్ ఏంటో అడగాలి. అంటే ఎంత లోపల ఫినిష్ చేయాలి, ఎన్ని అవర్స్ లోపల ఫినిష్ చేయాలో, లేకపోతే ఎన్ని డేస్ లోపల ఫినిష్ చేయాలో ఆ డెడ్ లైన్ కనుక్కోవాలి. ఆ డెడ్ లైన్ లోపలే కదా మీరు ఫినిష్ చేయాలి వర్క్. అది ఎలా అడుగుతారు? డెడ్ లైన్ ఏంటి సార్ అని అడగాలి. సార్, మే ఐ నో వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ దిస్ వర్క్. సార్, మే ఐ నో వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఆఫ్ దిస్ వర్క్. ఈ వర్క్ ఫినిష్ చేయడానికి డెడ్ లైన్ ఏంటి, ఎంత లోపల ఫినిష్ చేయాలి అని అడుగుతున్నారు. అయిపోయింది. అప్పుడు ఆయన చెప్తారు ఇంత లోపల ఫినిష్ చేయని. అప్పుడు మీకు ఇంకో డౌట్ వచ్చింది. మీకు ఏమన్నా ఇష్యూస్ వస్తే ఆ వర్క్ చేసేటప్పుడు మీకేమన్నా కొన్ని క్వశ్చన్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చేస్తారు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని అడగాలి. నాకు ఏదైనా డౌట్స్ వస్తే అది ఎవరిని అడగాలి, అది ఎలా అడుగుతారు? సార్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వెరీస్ హూమ్ షుడ్ ఐ కాంటాక్ట్. సార్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వెరీస్ హూమ్ షుడ్ ఐ కాంటాక్ట్. అంటే నాకు ఏదైనా డౌట్స్ కానీ ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. అయిపోయింది. సో ఇలా కమ్యూనికేట్ చేయాలన్నమాట మీ మేనేజర్స్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 3 days లీవ్ కావాలనుకోండి. మీరు లీవ్ మీద వెళ్తున్నారు. నాకు లీవ్ కావాలి సార్, 3 days నా ఫ్రెండ్ వెడ్డింగ్ ఉంది, నా ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, 3 days లీవ్ కావాలి. అది ఎలా అడగాలి? సార్, ఐ నీడ్ ఎ లీవ్ ఫర్ 3 days టు అటెండ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్. కుడ్ యూ ప్లీజ్ అప్రూవ్ చేస్తారా? 3 days లీవ్ కావాలి, నా ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, 3 days లీవ్ కావాలి, అది అప్రూవ్ చేస్తారా? సార్, ఐ నీడ్ ఎ లీవ్ ఫర్ 3 days టు అటెండ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్, కుడ్ యూ ప్లీజ్ అప్రూవ్. ఇలా అడగాలి. అప్పుడు ఆయన లీవ్ అప్రూవ్ చేస్తారనమాట. లీవ్ అప్రూవ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మీ కొలీగ్ ఉంటారు కదా, మీ కొలీగ్కి చెప్పాలి, నా లీవ్ అప్రూవ్ అయింది, 3 days లీవ్ మీద వెళ్తున్నాను, ఏదన్నా అర్జెంట్ వర్క్ వస్తే మీరు చూసుకోండి అని అడగాలి. అది ఎలా అడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్, అతని పేరు జాన్ అనుకోండి. జాన్, నేను 3 days లీవ్ మీద వెళ్తున్నారు, అది అప్రూవ్ అయింది, ఏదైనా అర్జెంట్ వర్క్ వస్తే చూసుకోండి. అది ఇలా అడగాలి. మిస్టర్ జాన్, ఐఎమ్ గోయింగ్ ఆన్ లీవ్ ఫర్ 3 days అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై మేనేజర్ సార్. కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ అర్జెంట్ వర్క్స్. ఏదైనా అర్జెంట్ వర్క్ వస్తే మీరు చూసుకుంటారా? నేను 3 days లీవ్ మీద వెళ్తున్నాను. మిస్టర్ జాన్, ఐఎమ్ గోయింగ్ ఆన్ లీవ్ ఫర్ 3 days అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై మేనేజర్ సార్. కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ అర్జెంట్ వర్క్స్. ఇలా అడగాలి.
అప్పుడు ఆయన ఓకే అంటారు, మీ కొలీగ్ ఓకే నేను చూసుకుంటాను అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్ మీద వెళ్ళారు, మీరు లీవ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయింది, అంటే మీకు బస్సెస్ దొరకలేదు లేకపోతే ట్రైన్ దొరకలేదు. సో ఇంకా 1 డే లీవ్ ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు ఎలా అడగాలి? మీరు మీ మేనేజర్కి మెసేజ్ కానీ ఫోన్ ద్వారా అడగాలన్నమాట. నాకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది సార్, నేను 1 more డే లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇంకా 1 more డే కావాలి నాకు లీవ్ అని అడగాలి. అది ఎలా అడగాలి? సార్, ఐఎమ్ హ్యావింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ, ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై లీవ్ టు 1 more డే. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ వల్ల నేను రాలేను, ఇంకా 1 డే లీవ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సార్, ఐఎమ్ హ్యావింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ, ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై లీవ్ టు 1 more డే. ఇలా అడగాలన్నమాట. సో ఒక్కసారి రివ్యూ చేద్దాము అన్ని సెంటెన్సెస్. మీకు మీ మేనేజర్ ఒక వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ తీసుకున్న తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత, సార్ ఇది రివ్యూ చేస్తారా, మీరు ఇచ్చిన వర్క్ అయిపోయింది, రివ్యూ చేసి నాకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి. సార్, ఐ ఫినిష్డ్ మై వర్క్, కుడ్ యూ ప్లీజ్ రివ్యూ అండ్ సజెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్స్. సార్, ఇంకా ఏమన్నా వర్క్ ఉంటే నాకు కొంచెం ఇస్తారా. సార్, కుడ్ యూ ప్లీజ్ అలాట్ మీ సమ్ వర్క్. సార్, ఈ వర్క్ ఫినిష్ చేయడానికి డెడ్ లైన్ ఏంటి. సార్, మే ఐ నో వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఆఫ్ దిస్ వర్క్. సార్, ఇంకేమన్నా క్వశ్చన్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏమన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఈ వర్క్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి. సార్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వెరీస్ whom should I contact. సార్, నాకు 3 days లీవ్ కావాలి, నా ఫ్రెండ్ వెడ్డింగ్కి అటెండ్ అవ్వాలి, లీవ్ అప్రూవ్ చేస్తారా. సార్, ఐ నీడ్ అ లీవ్ ఫర్ 3 days టు అటెండ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్, కుడ్ యూ ప్లీజ్ అప్రూవ్. జాన్, నేను 3 days లీవ్ మీద వెళ్తున్నాను, అది మేనేజర్ సార్ అప్రూవ్ చేశారు, ఏమన్నా అర్జెంట్ వర్క్ ఉంటే మీరు చూసుకుంటారా. మిస్టర్ జాన్, ఐఎమ్ గోయింగ్ ఆన్ లీవ్ ఫర్ 3 days అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై మేనేజర్ సార్, కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ అదర్ అర్జెంట్ వర్క్స్. సార్, నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఉంది, నేను లీవ్ 1 more డే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సార్, ఐఎమ్ హ్యావింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ, ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై లీవ్ టు 1 more డే. సో ఇలా మాట్లాడాలి. మీ మేనేజర్స్తో, మీ కొలీగ్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, వర్క్ పరంగా లేకపోతే ఏమైనా లీవ్ తీసుకోవాలన్నా, అర్జెంట్ లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా ఎలా మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి. సో ఆల్ ద బెస్ట్ గైస్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ చూద్దాం. టేక్ కేర్, బాయ్.